వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నిజానికి మేడారం జాతరలో లక్షలాది మంది కోసం ఒక ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో చాలా ఇబ్బందులు మనకి ఏమిటంటే, ఒక శంకర్ అనే యువకుడు హార్ట్అటాక్తో చనిపోయాడు. అతనికి గతంలో స్వల్ప అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా గుండెపోటుతో మరణించడంతో ఇప్పుడు అతన్ని తీసుకువెళ్ళడానికి కూడా మార్గం లేదు. తీసుకువెళ్ళాలంటే దాదాపు 15,000 రూపాయలు ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి అధికారులు ఇంతవరకు ఇంకా దీని గురించి అయితే స్పందించలేదు. వీరు తెచ్చుకున్న వెహికల్ ఎవరైతే వాళ్ళ అబ్బాయి కావచ్చు, మిగతా వాళ్ళు వారు తెచ్చుకున్న వెహికల్ కూడా ఆ ట్రాఫిక్లో చిక్కుపడిపోయింది. ఒకసారి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆయన ఏం అడుగుతున్నాడు ఒకసారి మాట్లాడి చేద్దాం. అన్న, మీకు ఏమైతాడు? మీకు మా డాడీ ఏం పేరు? శంకర్. ఎట్లయింది మరి అది ఇన్సిడెంట్? ఆటో టాక్ వచ్చింది అన్నీ సడన్ గా పడిపోయిందా? నా ముంగనే పడిపోయాడు. మీరు ఎవరెవరు వచ్చారు? నేను, మా అమ్మ, మా విలేజ్ వాళ్ళు వచ్చారు. అందరూ కలిసి వచ్చారు. ఎంతమంది చాలా కలిసి వచ్చారు? బాగా 20-30 మెంబర్స్ దాకా అంటే ఇక్కడ తీసుకురాకముందే ఈ ప్రాబ్లం అయిందా? తీసుకొచ్చినాక అయిందా? ఆడనే జరిగింది. అక్కడ మేము ఉండే ఆడనే జరిగింది. వాష్రూమ్ అని బయటకి ఇద్దరం వస్తుంటే సడన్గా కొంచెం దూరం రాగానే అడ్డం పడిపోయాడు. అడ్డం పడిపోగానే ఆటోలో అంబులెన్స్ ఫోన్ చేస్తే ఎవరు అజ్జాలి, ఫోన్ కలవకపోతే ఈ ఆటో తీసుకొని ఇడికి తీసుకు. ఎవరిని అడిగారు మీరు ఈ అంబులెన్స్ గురించి? అంబులెన్స్ మా వాళ్ళు అడిగారు. 108 వాళ్ళని అడిగారా లేకపోతే ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగారా? మా వాళ్ళే అడిగారు. ఏం అడిగారు ఎవరిని అడిగినో తెలియదు నాకు. ఎందుకంటే దాన్ని బట్టే కదా మీరు ఏర్పాట్లు చేసి. వాళ్ళే అడిగారు. ఇప్పుడు మీరందరూ ఎట్లా వచ్చారు? మేము ఆటోకి వచ్చాము అక్కడి నుంచి. మా అమ్మ ఎక్కడ మాట్లాడారమ్మా ఏమన్నా మీరు? అంటే ఎవరితోనైనా అధికారులతో మాట్లాడారు అంబులెన్స్ గురించి? నేను పోయేటరికి ఇక్కడికి వేసుకొచ్చారు. ఎంత ఉంటుంది వయసు శంకర్ది? 55 ఏళ్ళు ఉంటాయి. 50 ఎక్కడ పోతే అయ్యో అయ్యో అయ్యా